యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పలి నర్సాపూర్ గ్రామాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా నాకు తోడుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ఎద్దుల బండిలాగా ముందుకు వెళ్లి నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తానని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన చీరలు బావిల వద్ద గడ్డి మోపులకు పంట బెదురులకు వాడుకున్నారని, కానీ ఇప్పుడు ప్రజాపాలనలో ఇచ్చిన ఈ చీర గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారని అన్నారు. అయితే నాతో కొట్లాడతాడు, మరి బి శంకర్ గాక ఇంకో ఆయన వచ్చిండు అనుకో, ఎవరితో పోతాడు? అలా ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి ఉందా, ఎమ్మెల్యే ఉందా, ఎంపీ ఉందా, ఇంతమంది సర్పంచ్ల అండ ఉందా? మరి ఏం చేస్తాడు? గెలిచి పైసలు ఇచ్చి గెలుద్దామని చూస్తారు, సెంటిమెంట్ తోటి గెలుద్దామని చూస్తారు. కానీ ఈడ మీ బిడ్డ బీర్లైనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. బి శంకర్న గెలిస్తే మనకు పనులైతే నీకు మేము అండగా ఉంటా. వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందా? 4 ముక్కలు అయింది. కేసీఆర్ వైఫ్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుండు. కేటీఆర్ హరీష్ రావు పైసల పంచాయతీ తోటి కొట్టుకుంటున్నారు. కవితక్క ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చి ఈ 10 ఏళ్ళు మా నాయనను తప్పుదో పట్టించి ఈ దుర్మార్గులు వేల కోట్ల కొద్ది కొల్లగొట్టిరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేశారని చెప్పి రోజు దోషడు మన్నెత్తాల మీద పోస్తుంది. మరి 4 పార్టీ అయినాక అలా పార్టీ చచ్చిపోయిన పార్టీ గెలిచి ఏం చేస్తారమ్మా? సర్పంచ్ ఏడిపోతాడు? మీ ఇంట్లో బియ్యం ఉంటే తీసి పువ్వు వండుతారు, వచ్చేళ్ళకి పెడతారు. కుండలు అన్నం ఉంటేనే కదా 10 మందికి పెట్టేది. మరి అలా కుండే వాలిపోయాయి, అవునా? ఏం చేస్తారమ్మా? అందుకే నేను చెప్తున్నా, ప్రజాప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం, మీ అందరి ఆశ్రయంతో మీ బిడ్డగా నేను గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఆడ మన ఇందిరమ్మ రాజ్యం ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ అని ఉన్నాడు. గత 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ధనిక రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు దాచుకొని మీరందరూ ప్రజాప్రభుత్వం వచ్చేటప్పటికి అప్పుల తెలంగాణ మన చేతులు పెట్టిండు. గతంలో బి శంకర్ సర్పంచ్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. 20 ఏళ్ల కింద ఎసికాలు పోతే అన్ని ఇందిరమ్మ కాళ్ళు వచ్చినాయి, అక్కడ పోతే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ ధనిక రాష్ట్రం, మీరు మనకు ఓట్లేరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటివి 70 ఇళ్ళు, మన అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. మరి ఈడ దుబ్బెలకి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? కట్టినాడుగా, నీకు ఇచ్చినాడు కదా, రాలేదా? మరి ధనిక రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయా? రేషన్ కార్డు వచ్చింది ఆ 10 ఏళ్లలో? వడ్డీ లేని రుణాలు వచ్చినాయా? ఉచిత కరెంటు 200 యూనిట్ల వచ్చి వచ్చిందా? రైతుకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. 4 ఏళ్ళు దానికి 5 ఏళ్ళు పావులు వేస్తే సగం వడ్డీకి పోయినాయి, సగం బ్యాంకు పోయినాయి. వడ్డీ లేని వాళ్ళు కాలే కదా? రైతులకు ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కాలే కదా? మహిళా సంఘాలు బలోపేతం చేసిందా? కొత్త పెన్షన్లు ఇచ్చిందా? మరి ఏం చేసిందమ్మా? ధనిక రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పు చేసి ఆ పైసల్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళ సర్పంచ్లకు మీరు ఊరి మీద గెలిచినారు, ఊరి మీద పైసలు వంచురు అంటున్నాడు. ఊరికి సేవ చేస్తాడు కావాలన్నా, ఊరిని దోచుకుంటాడు కావాలన్నా? మరి బి శంకర్ని గెలిపిస్తే నన్ను నిలదీస్తాడు, నాకు ఇల్లు కావాలంటాడు. వాళ్ళు అప్పులు చేసే తెలంగాణకు మనం ముఖ్యమంత్రిగా మన రేవంత్ ఉన్నాడు. అప్పుల తెలంగాణకు నేను మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్నా. ఎన్ని అప్పులున్నా, ఎన్ని తప్పులున్నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 5 ఏళ్ళు, ఒక్క సంవత్సరమే 27 అంటే 30 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? సంవత్సరానికి 30. మొన్న ఇచ్చినటువంటి 27 పోయిన సంవత్సరం ఇల్లు. ఇప్పుడు జనవరి 15 తర్వాత మళ్ళీ 30 ఇళ్ళు వస్తాయి. మళ్ళీ 3 సంవత్సరాలు 30 అవి 90, ఇవి 60, 150 ఇళ్ళు కట్టాక ఈ దుబ్బెల్లో ఇల్లునే ఉంటా? నిజం చెప్పుర్రి. ఈ సంవత్సరం 27 ఇచ్చిన స్లాబులు వస్తున్నారు, బిల్లులు వస్తున్నావా? మీ అందరికీ ఇప్పుడు గొప్ప పేదోళ్ళు 200 యూనిట్ల కరెంటు కడుతురా? కరెంటు బిల్లు కడుతురా అమ్మా? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా?
మరి మన ప్రభుత్వం రాగానే మొన్న అరువులందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా? రేషన్ కార్డు అంటే ఏమనుకుంటారు అందరంటే బియ్యం కార్డే కదా, బియ్యమే వస్తాయి అనుకుంటారు. కానీ తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లల్ని చదివించచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లలకు ఫీజు రిమెంట్మెంట్ వస్తుంది, పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైనా పేదోడికి గుండె జబ్బు వస్తే ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలు వస్తుంది. ఏదైనా మాయరోగం వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా మరి ఆరోగ్యశ్రీ అంటే తెల్ల కార్డు కావాలి. అలాంటిది 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో తెల్లకపోతే మన ప్రభుత్వం, మన రేవంత్ అన్న మొన్న అడవులకు తెల్ల కార్డు ఇచ్చిండు. ధనిక రాష్ట్రంలో వాడు దొడ్డు బియ్యం ఇస్తే అప్పుడు తెలంగాణలో మనం తల్లిదండ్రులకు, మా అమ్మలందరికీ సన్న బియ్యం, కేసీఆర్ మనవాడు తినే బియ్యం మా అక్క చెల్లెలు, మా తల్లులు, మన పిల్లలు తింటారు. మరి ధనిక రాష్ట్రంలో పనులు అప్పుడు తెలంగాణ చేస్తున్నాగా. రేవంత్ అన్న కడుపు కట్టుకొని మనకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంటే ఆ కిరికిరిగాళ్ళు ఏమంటారు ఇకనా? ఆ కిరికిరిగాళ్ళు ఏ సీరియల్ అంటే మా అందరికి ఏదట సంఘపుల్లకి ఇస్తారా అంటే, మా అవ్వలు సంఘంలో లేరు, ఏం బిడ్డ నువ్వు గెలిస్తే షీర్ వస్తుందట అంటే నేను చెప్పిన అమ్మ మీ బిడ్డగా నేను మాటిస్తున్నా, వాడు 60 రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి మా ఆడబిడ్డలను అగౌరవపరిచిండు. ఇవాళ మన రేవంత్ అన్న మనకు పెద్దన్నగా, పెద్ద కొడుకుగా, మీకు తల్లిగా ఇంటికాని చెల్ల శారీ వచ్చినట్టుగా మీరు నచ్చిన చీర ఇవాళ మీరు కట్టుకునే చీర మన ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా 18 సంవత్సరాలు నిండి 18 సంవత్సరాలు నిన్న చెల్లె కాంచెల్ల అక్కకు అవ్వకు 90 ఏళ్ళున్న ముసలవ్వ కూడా ఇందిరమ్మ చీర మీ ఇంటికి వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీల్లో చీరలు ఉన్నాయి.